ఉనికి కోసమే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అందుకు రాజాసింగ్, కిషన్ రెడ్డి, ఈటల పోటీ పడుతున్నారని అన్నారు. బట్టి విక్రమార్కపై ఈటల రాజేందర్ కావాలనే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతిపై బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయితే బీజేపీ నేతల మాటలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. బీజేపీ తన ఉనికి కోల్పోతుందనే ఒక భయంతో కొన్ని ప్రకటనలు చేస్తున్నది. ఈ మధ్య చూస్తున్న వాటి కిషన్ రెడ్డి గారు, ఇటు ఈటల రాజేందర్ గారు, ఇటు రాజాసింగ్ మాట్లాడుతున్న తీరు ఉనికి కోసమే అన్నట్టుగా కనబడుతున్నది. ప్రత్యేకించి ఈటల గారు బట్టి గారి మీద కామెంట్ చేయడం అనేది ఒక వ్యూహాత్మకమైన ప్రకటన. ఎందుకంటే బట్టి గారి కుటుంబం మీద అవినీతి ఆరోపణలు లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు చేయడం ఏంటంటే తనను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ముందుకు పోవాలని వ్యూహం కనబడుతున్నది. కానీ అవినీతి గురించి బీజేపీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటాయి. కాబట్టి అలా మీ ఉనికి కోసమో మీ పదవుల కోసమో అటువైపు ప్రభుత్వాన్ని ఇటువైపు బట్టి గారిని కాకుండా ఇంకా రేషన్స్ కార్డ్స్ విషయంలో ఇంకో కామెంట్ ఉత్తమ్ గారి విషయంలో చేస్తున్నారు.